ప్రమాణం లేదా ప్రతిజ్ఞా పత్ర ప్రతిని అందజేస్తారు. సభాపతి స్థానానికి ఎదురుగా నిలబడి సభ్యులు ప్రమాణం లేదా ప్రతిజ్ఞా స్వీకారం చేసి సభాపతికి అభివాదం చేయాలి. అటు పిమ్మట సభ్యుడు లేక సభ్యురాలు సభాపతి కుర్చీ వెనుక నుండి ప్రధాన కార్యదర్శి టేబుల్ రెండో వైపుకి వెళ్ళి అక్కడ ఉన్న సభ్యుల పట్టికలో సంతకం చేసి తన స్థానంలో కూర్చోవాలి. ప్రస్తుతానికి సభ్యులకు స్థానాలను కేటాయించడం జరగలేదు. అందువల్ల సభ్యులు వారికి లభ్యమైన ఏ స్థానంలోనైనా ఆసీనులు కావచ్చు. సభాపతి ఎన్నిక తరువాత ఆయన గౌరవ సభ్యులు ఆసీనులు కావాల్సిన క్రమాన్ని నిర్ణయిస్తారు. శాసన మండలి సచివాలయం మొదటి అంతస్తులోని రూమ్ నెంబర్ 236 నందు నిర్దిష్ట నమూనా పత్రాలు అందుబాటులో ఉన్నాయి. సభ్యులకు CFMS పోర్టల్ ద్వారా వారి చెల్లింపులను క్లెయిములను ప్రాసెస్ చేయుటకు వీలుగా పైన ఉదహరించిన కమిటీ హాల్లో అధికారులను కలిసి పత్రాలను పూరించవలసిందిగా సభ్యులందరినీ కోరటమవుతున్నది. గౌరవ సభ్యులందరికీ శాసనసభ ఆవరణలోని సభ్యుల లాంజ్లో ఈరోజు లంచ్ ఏర్పాటు చేయడమైనది. మీడియా ప్రతినిధులకు ఎప్పటిలాగే మీడియా పాయింట్ వద్ద లంచ్ ఏర్పాటు చేయడమైనది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 16వ శాసనసభకు సభాపతిని ఎన్నుకునేందుకు గవర్నర్ గారు 22వ తేదీ జూన్ 24 శనివారం ఉదయం 11 గంటలకు సమయం నిర్దేశించారు. సభాపతి ఎన్నికకు సంబంధించిన నామ నిర్దేశ పత్రములు మిగతా వివరములు సభ్యులకు అందజేయటం అవుతుంది. పూర్తి చేసిన నామనిర్దేశిత పత్రాలు ఈరోజు అనగా 21 జూన్ 24 శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు శాసన మండలి ప్రధాన కార్యదర్శికి అందజేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రధాన కార్యదర్శి సభ్యుల పేర్లను ప్రమాణ స్వీకారం చేయడానికి పిలుస్తారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం